సెంట్ల పామాయిల్ తోట డిసెంబర్ 2023లో పేపర్లో యాడ్ ఇచ్చి 2024 జనవరి 18న ఆన్లైన్ ఆక్షన్ పెట్టగా డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు నేను ఆన్లైన్ ఆక్షన్లో పాడటం జరిగింది. మార్చి 30, 2024 నాకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా పిమ్మట మనకి రిజిస్ట్రేషను చేయటం, పాస్బుక్లు ఇవ్వటం, ఆన్లైన్ అడంగలు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ గురించి తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాస్ అనే అతను, గంటా సత్యంబాబు, గంటా మురళి వీళ్ళందరూ కలిసి నన్ను భూమిలోకి రానియకుండా అడ్డుకొని సుమారు 7-8 హైకోర్టు కేసులు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇవన్నీ డిస్మిస్ అయిపోయి పోయిన నెల ఏప్రిల్ 18, 2026న ఆ ల్యాండ్లో లీజుదారుడు అని ఒక కొల్యూజివ్ డీడ్ వేయగా ఆ లీజుదారుని కూడా వారం రోజుల్లో ఖాళీ చేయమని కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు వాళ్ళ సెటిల్మెంట్లు, డబ్బులు, దందా ఇదే వాళ్ళ వ్యాపారం. ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేస్తే డాక్టర్ కదా ఏం చేస్తాడులే డబ్బులు ఇస్తాడనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అయితే నేను దీన్ని ఢీకొట్టి ఈ కేసులన్నీ కోర్టు వారు పరిశీలించి కేసులు కొట్టేయడం జరిగింది. ఏప్రిల్ 18, 2026న ఎవరైతే ఈ ల్యాండ్లో ఉన్నాడో చింతపల్లి సర్వేశ్వరరావు గొల్లగూడెం అతన్ని వారం రోజులు టైం ఇచ్చి ఖాళీ చేసేయమని ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఆర్డర్స్ తర్వాత మళ్ళీ 26 మే 2026న కోర్టు వారు ఈ అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసి ఈ ల్యాండ్ సర్వే చేసి భూమి నాకు అప్పచెప్పవలసిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ బేస్ చేసుకుని శనివారం అంటే 29, 30వ తారీఖు కోర్టు వారు, పోలీసు వారు అందరూ వచ్చి ఈ భూమి బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో ల్యాండ్ అంతా సర్వే చేసి నాకు ల్యాండ్ అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత 31వ తారీఖు అనగా నిన్న ఆదివారం పొద్దున్నే మళ్ళీ తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాసు, చింతపల్లి సర్వేశ్వరరావు అతను అన్యాయాలు నేర్చుకొని కొండగూడెం నుంచి జనాలను తీసుకొని ఈ గంటా మురళి సత్యంబాబు ప్రోద్బలంతో నా భూమిలోకి వచ్చి అక్కడే నేను సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగింది. కోర్టు వారు నాకు అప్పచెప్పిన రోజునే దానిలో ప్రతిదీ రికార్డ్ అయ్యి ఉంది. వీళ్ళు భూమిలోకి వచ్చి మందు తెచ్చుకొని అక్కడే మందు సేవించి 20-30 మంది వచ్చి నువ్వు ల్యాండ్లోంచి వెళ్ళిపోతావు లేదా నిన్ను కొడతామని బెదిరించడం, ఏదో రకంగా మాకు దిగువన ఈ ల్యాండ్లో నుంచి మాకు దారి ఉందని దిగువనున్న ఒక పోరంబోక్ ల్యాండ్ నా డాక్యుమెంట్లో పోరంబోక్ అని రాసింది. కోర్టు వారు నాకు ఎప్పుడు చెప్పిన ల్యాండ్లో పోరంబోక్ అని ఉంది. ఈ పోరంబోక్ ఒక పట్టా పూర్వమే సృష్టించున్నారు. ఈ పట్టాకి తూర్పు పొంత రోడ్డు అని వాళ్ళ డాక్యుమెంట్లో కూడా ఉంది, దొంగ డాక్యుమెంట్లో కూడా తూర్పు పొంత రోడ్డు అని ఉంది. అటు నుంచి వెళ్లకుండా ఈ 15 ఎకరాల్లోంచి మాకు దారి ఉందని ఆ కారణం చేత వచ్చి ఆ 2 ఎకరాల్లో కూర్చుని అక్కడే మందు తాగి ఈ 15 ఎకరాల్లో మేము పని చేసుకుంటుంటే జేసీబీని పంపించేసి మమ్మల్ని భయభ్రాంతులను గురి చేసి ₹1 ఇస్తావా చంపేయమంటావా అనే స్థితికి దిగజారిన ఈ గంటా మురళి సత్యంబాబుని ఏం చేస్తారో మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారో లేదా ఇక మా ప్రాణాలని ఎలాగో అడ్డుపెట్టి పోరాడుతున్నాం, ఇక చచ్చిపోమంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడే ల్యాండ్లోనే ఉండడానికి డిసైడ్ అయ్యాం. దానిలో క్లియర్గా మెన్షన్ చేసిన దారి లేదని, వాళ్ళకున్న 2 ఎకరాల్లో దారి పొంత రోడ్డు ఉందని, అటునుంచి వెళ్ళమంటే ఈ రోడ్లోంచే వస్తామని ఇక మరి వాళ్ళు బరి తెగించినప్పుడు మరి కోర్టు వారి ఆర్డర్లు కూడా ధిక్కరిస్తారా? కోర్టు వారి ఆర్డర్ని సపోర్ట్ చేస్తూ మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఇచ్చి మా ల్యాండ్లోకి వాళ్ళు రాకుండా అడ్డుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు కట్టి బైండ్ ఓవర్ కేసులు కట్టి ఆపుతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మరి సర్వీస్ చేస్తారో మరి మాలాంటి వాళ్ళు చచ్చిపోతే కూడా వ్యవస్థలు చూస్తుంటాయి అనేది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కంప్లైంట్ ఏమైనా చేశారండి? ఈరోజు ఎస్పీ గారిని కలిసి క్లియర్గా ఫోటోలు, వీడియోలతో సహా కోర్టు ఇచ్చిన ఆర్డర్లతో సహా నాకు కోర్టు అప్పచెప్పిన భూమితో సహా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా అటాచ్ చేసి ఈరోజు నా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వీళ్ళని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ కేసులు కడితే తప్పితే మేము భూమిలోకి వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే 2 సంవత్సరాల పాటు పామాయిల్ తోట సుమారు 50-60 లక్షల రూపాయల ఫలసాయం కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది. అయినా మేము వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో ఇన్ని రోజులు ఓపిక పట్టి కోర్టులో కేసులన్నీ డిస్మిస్ అయ్యే వరకు ఆగి, కోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చే వరకు ఆగి, మొన్న శనివారం నాడు కోర్టు అప్పచెప్పిన తర్వాతనే మేము భూమిలోకి ప్రవేశించడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఫలసాయం తిన్నందుకు కూడా యాక్చువల్గా వాళ్ళు మరి అమౌంట్ కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మాకు కోర్టు ఇచ్చిన రోజు నుంచి మా కంట్రోల్లోకి వచ్చిందనే లెక్కతోనే మేము ప్రవేశించడం జరిగింది. మరి మాకు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. సర్లే ఇతన్ని బెదిరిస్తే వసూలు చేయొచ్చు డబ్బులు అనే పందాతో పరి చోట్లకి పిలిపించడం, స్థానికులు
వాళ్ళకి పొలం దగ్గరగా ఉంది, ఇతను రావాలంటే 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. ఇతనికి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారులే, ఇక్కడ ఇది మా అడ్డా, కామర్కోట అడ్డా, మురళీ బ్రదర్స్ మా గంట వాళ్ళ అడ్డా అన్నట్టు తయారైంది. మరి ఈరోజు ఆ కోటలకు బీటలు వారే పరిస్థితి వచ్చింది. భూమి మాకు కోర్టు దగ్గరుండి మొత్తం పోలీసులు మగ పోలీసుల సపోర్ట్తో 15 ఎకరాలు 17 సెంట్లు బౌండరీస్తో సహా చూపించి మాకు కోర్టు వారు అప్పచెప్పడం జరిగింది. శనివారం, ఆదివారం పొద్దున్నే దొమ్మికి వచ్చేసారు వీళ్ళందరూ 20-30 మందిని వేసుకొని కూర్చుని మందు తాగే వరకు ఆగి, మందు తాగిన తర్వాత పైశాచికం పట్టినట్టు బూతులు, స్లాంగ్ లాంగ్వేజ్, వల్గరిజం, ఇంకా బెదిరించడం, పవర్ కట్ చేసేయటం, పవర్ లేకుండా చేయటం, నీళ్లు లేకుండా చేయటం, తర్వాత ఈ సీసీ కెమెరాలు పగలగొడతానని వాటి మీదకి వెళ్ళటం, జేసీబీని వెనక తిప్పి పంపించడం, మాకు ఎవరు అక్కడ కుర్చీలు ఇచ్చిన వాడిని కూడా కుర్చీలు ఎందుకు ఇచ్చామని బెదిరిస్తున్నారు, సీసీ కెమెరాలు పెట్టినోడిని సీసీ కెమెరాలు ఎందుకు ఇచ్చావు, మాకు ఆన్లైన్ ఆ పాస్వర్డ్ లాగిన్ ఇవ్వని బెదిరిస్తున్నారు. మరి ఈ విధమైన అరాచకం, నేను ఎంతో వ్యవస్థ నడిపినోడిని, అక్కడ సుమారుగా ఎంతోమందికి ఉపాధి కల్పించిన వ్యక్తిని నేను, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అయిన ఏలూరు ట్యాక్స్ పేయర్ అయినటువంటి నాకు ఈ పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటనేది మరి ప్రజలే చూడాలి. దానికి ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడటం జరుగుతుంది.